హలో గైస్, మహావతార్ నరసింహ ఈ పాటికి అందరూ ఈ సినిమా చూసే ఉంటారు. ఓ పక్కన వీరమల్లు, కింగ్డమ్, మరో పక్కన వార్ 2, కూలీ, ఇలా ఎన్ని మూవీస్ వచ్చినప్పటికీ కూడా మహావతార్ సక్సెస్ ని ఆపలేకపోయాయి. బదులుగా ఆ 4 సినిమాలు ఒకటితో ఒకటి ఢీకొని బోల్తా పడ్డాయి. ఆలస్యం అయినప్పటికీ ఈ సినిమా మీద వీడియో దింపాలని 2 వీక్స్ నుంచి అనుకున్నాను. ఆల్రెడీ మంచి రివ్యూస్ తో బాక్సాఫీస్ ముందు ఊచకోత జరుగుతుంది కాబట్టి రివ్యూ ఇంకా బాక్సాఫీస్ కలెక్షన్స్ వంటి డిస్కషన్స్ తో పని లేదు. సో మూవీలో కొన్ని స్పెసిఫిక్ థింగ్స్ గురించి మాట్లాడాలనే ఈ వీడియో చేస్తున్నాను. పురాణాలకి ఈ సినిమాకి ఉన్న డీప్ కనెక్షన్, పోస్ట్ క్రెడిట్ సీన్ లో ఉన్న డీటెయిలింగ్, రాబోయే మహావతార్ యూనివర్స్ యొక్క స్కోప్ వంటి విషయాల మీద డిస్కస్ చేద్దాం. అట్ లాస్ట్ కి నాకు సినిమా మీద ఉన్న అభిప్రాయాన్ని కూడా తెలుపుతాను. సో మరి లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మహావతార్ నరసింహ గానీ రాబోయే మహావతార్ యూనివర్స్ మూవీస్ కానీ అన్ని పురాణాల ఆధారంగా తీస్తున్నారని మనకి తెలుసు. హిందూ ధర్మంలో స్క్రిప్చర్స్ అండ్ స్కల్ప్చర్స్ చాలా ఇంపార్టెంట్. ఐ మీన్ చరిత్రను పుస్తకాల్లో చదవచ్చు లేదా వాస్తవాల్లో ఆధారంగా చూడొచ్చు. సో చదవడానికి అష్టాదశ మహాపురాణాలు, వేదాలు వంటి ఉన్నాయి. చూడడానికి విగ్రహాలు, గుడి కట్టడికలు ఎన్నో మనకి బయట కనబడుతూనే ఉంటాయి. సో ఒక పక్కన స్టోరీకి ఆధారంగా ఈ మహావతార్ నరసింహ సినిమా చూపించారు. క్లైమాక్స్ లో ఆ గుళ్ళు వంటివి కూడా కవర్ చేశారు. కాబట్టి ఈ సినిమా కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు, పురాణాలకి ఇదొక రూట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పట్లో ఎందరో మహాత్ములు డైరెక్టర్స్ గా వచ్చారు. వారు పాండిత్యంలో ఆరితేరిన వారు. అలాంటి వారు డైరెక్షన్ చేశారు కాబట్టి భక్త కన్నప్ప, ప్రహ్లాద చరిత్ర వంటి సినిమాలు వచ్చాయి. బట్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో అలాంటి డైరెక్టర్స్ మనకి లేరు. అందువల్ల సినిమాలో సంస్కృతం యొక్క ఇంపార్టెన్స్ అంతకన్నా పోతూనే ఉంది. అటువంటి సమయంలో పండితులు డైరెక్టర్స్ అవడం ఎంతగానో అవసరం. పండితులు డైరెక్టర్స్ అవ్వనప్పటికీ కూడా పురాణం మీద అవగాహన ఉన్న అశ్విన్ కుమార్ గారు డైరెక్టర్ అవ్వటం, మనకు ఒక అద్భుతమైన సినిమాటిక్ యూనివర్స్ అందించడం చాలా గొప్ప విషయం. సో ముందుగా ఆయన్ని అప్రిషియేట్ చేద్దాం. థ్యాంక్ యూ అశ్విన్ కుమార్ గారు ఫర్ బ్రింగింగ్ దిస్ మాస్టర్ పీస్. సో పురాణాల దాకా టాపిక్ వచ్చింది కాబట్టి పురాణాలకి సినిమా అటు ఇటు ఉన్నా లేదా క్యారెక్టర్స్ మధ్య మిస్కనెక్షన్ ఏర్పడినా అటువంటి మూవీస్ కాంట్రవర్సీకి గురి అవుతూ ఉంటాయి. దానికి రీసెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్ కల్కి. కర్ణార్జున మధ్య ఉన్న రాంగ్ కన్వర్జేషన్ ని సినిమాటిక్ లిబర్టీతో పెట్టినందుకు ఇప్పటికీ దాని మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సో పురాణాలని సినిమాగా తీయటం అంత సులభం కాదు. కానీ ఇక్కడ డైరెక్టర్ ఏకంగా భాగవత మహాపురాణం అంతా సినిమాగా దింపేస్తున్నాడు. ఐ మీన్ విష్ణువుకి సంబంధించిన పాపులర్ అవతార్స్ ని సినిమాటిక్ గా యానిమేషన్ లో ప్రెజెంట్ చేస్తున్నారు. సో పురాణాల మీద ఐడియా అందరికీ ఉండకపోవచ్చు. కాబట్టి ఈ భాగవతానికి మహావతార్ నరసింహ సినిమాకి ఉన్న దగ్గర సంబంధాన్ని కాసేపు చర్చించుకుందాం. నేను చెప్పే విషయాలు చాలా మందికి కొత్త కావచ్చు, కొందరికి అవ్వకపోవచ్చు. బట్ ఇక్కడ మ్యాటర్ సినిమాని, సినిమా డైరెక్టర్ ని అప్రిషియేట్ చేయడానికి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. కాబట్టి నేనేదో కొత్తగా కనిపెట్టి సైంటిస్ట్ అయిపోవాలి అనే ఉద్దేశంతో అయితే చెప్పట్లేదు. సో కమింగ్ టు భాగవత మహాపురాణం. దక్ష ప్రజాపతి కుమార్తెలలో 13 మంది కుమార్తెలు కశ్యపుడినే ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. సో కశ్యపుడు తన 13 వైఫ్స్ కి అందరికి సంతానం కలిగిస్తాడు, ఒక్క దితికి తప్ప. సో నాకెందుకు ఇంత అన్యాయం చేశారంటూ దితి కశ్యపుడిని ప్రశ్నిస్తుంది. సో ఆ కన్వర్జేషన్ తోనే ఈ మహావతార్ నరసింహ మూవీ కూడా స్టార్ట్ అవుతుంది. సంధ్యాకాలానికి హిందూయిజం లో ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ సమయంలో తినకూడదు, పడుకోకూడదు, ఇంకా కామం అసలుకే పనికిరాదు. కానీ కామ వాసనతో ఆ రూల్స్ బ్రేక్ చేయటం వల్ల దితి కడుపున 2 రాక్షసులు పుడతారు. వారే హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు. ఇంకా రెస్ట్ ఈస్ హిస్టరీ అని చెప్పొచ్చు. భాగవతానికి ఇంకా ఈ సినిమాకి ఎంత రియలిస్టిక్ సంబంధం ఉంటుందో ఒక్క ముక్కల్లో చెప్తాను. సాధారణంగా బ్రహ్మదేవుడు అంటే ముసలివాడిలా ఊహించుకుంటారు చాలా మంది. అందుకే చాలా మూవీస్ లో బ్రహ్మదేవుడిని ముసలివాడిగా చూపిస్తారు. కానీ ఇన్ రియాలిటీ బ్రహ్మదేవుడు నవయవ్వనంతో కనబడుతుంటాడు. ఏదో ఒకానొక సందర్భంలో మాత్రమే ముసలివాణిలా ఉంటాడంతే. సో ఈ మహా అవతార్ లో కూడా బ్రహ్మదేవుడిని యవ్వనంతో అద్భుతంగా డిజైన్ చేశారు తప్ప అందరి రూమర్స్ కి తగ్గట్టు డిజైన్ చేయలేదు. ఇందుకు మనం అప్రిషియేట్ చేయాలి. భూదేవిని కూడా భూమి కింద కాకుండా స్త్రీగా చూపిస్తూ ఆ స్త్రీ రూపంతోనే మళ్ళీ నేచర్ ని రిప్రజెంట్ చేయడం నిజంగానే గ్రేట్ ఐడియా అని చెప్పవచ్చు. ఎందుకంటే హిందువులు భూమిని దేవతగా కొలవటం, ఆమెను స్త్రీగా పురాణాల్లో చెప్పడం కొందరికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ దాన్ని విజువల్ గా అండర్స్టాండ్ చేసుకొని డీటెయిలింగ్ తో నమ్మేటట్టుగా ఈ మూవీలో అద్భుతంగా చూపించారు. సో ఐ హోప్ నేను చెప్పే విషయాలన్నీ మీకు ఆసక్తి కలిగిస్తున్నాయని అనుకుంటున్నాను. సో ఇలా మరికొన్ని విషయాలు కూడా మాట్లాడుకుందాం. హిరణ్యకశిపుడి భార్యని ఇంద్రుడు అపహరించడం పోతన భాగవతంలో లేదు, కానీ సంస్కృతంలో ఉంటుంది. అవి మాత్రమే కాకుండా ఎన్నో ట్రాన్స్లేషన్స్ లో భాగవతంలోని కొన్ని థింగ్స్ ని కట్ చేశారు. కానీ ఉన్నది ఉన్నట్టుగా కేవలం ట్రాన్స్లేషన్స్ తో కాకుండా ఒరిజినల్ లింక్ తో తీసినందుకు ఈ విషయంలో అశ్విన్ కుమార్ గారిని ఎంతగానో అప్రిషియేట్ చేయాలి. హిరణ్యాక్షుడు బంగారు కళ్ళు కలవాడు, హిరణ్యకశిపుడు బంగారు శరీరం గలవాడు. సో మూవీలో కూడా అదే డీటెయిలింగ్ ని మెయింటైన్ చేసే ప్రయత్నం చేశారు. హిరణ్యకశిపుడికి బంగారు కళ్ళు, హిరణ్యకశిపుడికి ఏమో బంగారు శరీరం. కాకపోతే హిరణ్యకశిపుడికి బంగారు శరీరం బదులు కవచం పెట్టారు. అది మనం సినిమాటిక్ లిబర్టీ అని అనుకుందాం.
ఎందుకంటే అతడి శరీరం అంతా కవచంతో రక్షిస్తున్నట్టు ఏదైతే చూపించారో అది భారతంలో కర్ణుడికి బాగా సింక్ అవుతుంది. హిరణ్యకశిపుడి విషయంలో ఇలాంటి ఒక అద్భుత కవచం ధరించినట్టు నేను చదవలేదు, ఆర్ మేబీ నేను ఇందులో పొరబడి ఉండొచ్చు కూడా. అయితే ది గ్రేటెస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫిల్మ్ ఏంటంటే దేవతలంటే పూర్తిగా మంచివారు కాదు, రాక్షసులంటే పూర్తిగా చెడ్డవారు కాదు, మంచి చెడు ఇద్దరిలో ఉంది. ఈ పాయింట్ ఏదైతే సినిమాలో చూపించారో ఇది నాకు బాగా నచ్చింది అండ్ దట్స్ ది ట్రూత్ కూడా. కాకపోతే దేవతలను విష్ణువు సృష్టించినప్పుడే వారికి సాత్విక గుణం అందిస్తాడు, రాక్షసులు రజోతమో గుణాలతో ఉంటారు. సో ఎక్కువ మంచితనం దేవతలలోనే ఉన్నప్పటికీ కూడా పదవికాంక్షతో వాళ్ళు కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తారు. సో అందుకే ఇంద్రుడు ప్రహ్లాదుడి తల్లిపై దాడి చేశాడని చెప్పొచ్చు. అండ్ రాక్షసులంటే పూర్తిగా చెడ్డవారు కాదు అని చెప్పడానికి ఎగ్జాంపుల్ ప్రహ్లాదుడు. ఈ డీటెయిలింగ్ ది బెస్ట్, ఎందుకంటే దేవతలు మంచివాళ్ళు, రాక్షసులు చెడ్డవాళ్ళు అనే థియోరీని నింపుకొని పెరిగితే హిందూ పురాణాలు మనకి కార్టూన్స్ లా కనిపిస్తాయి. అలా కాకుండా వారిలో ఉన్న ఈగో సైడ్ స్టోరీ చదివితే నిజమేంటో తెలుస్తుంది. వారిలో మంచి చెడులు తెలుసుకుని ఎలా బ్రతకాలి అనే మోరల్స్ పనికొస్తుంటాయి. ఇంకా మూవీలో హైలైట్ లైన్ ఓం నమో భగవతే వాసుదేవాయ. అదేంటి వాసుదేవ అనేది కృష్ణుడి పేరు కదా అని అనుకోవచ్చు, కానీ విష్ణుదేవునికి వాసుదేవుడు అనే పేరు ముందు నుంచే ఉంది. ఇంకొక డీటెయిల్ కూడా మనం మాట్లాడుకోవాలి. క్లైమాక్స్ లో హిరణ్యకశిపుడిని నరసింహస్వామి చీల్చి విసిరినప్పుడు గురువు శుక్రాచార్యుడు అక్కడికి చేరి తిరిగి హిరణ్యకశిపుడిని బ్రతికించే ప్రయత్నం చేస్తుంటాడు. ఇది దేనికి రెఫరెన్స్ అని అంటే హిరణ్యకశిపుడు తపస్సు చేస్తున్న సమయంలో శుక్రాచార్యుడు కూడా సంజీవని విద్య కోసం తపస్సు చేశాడు. సో ఆ విద్యతో హిరణ్యకశిపుడిని బ్రతికించే ప్రయత్నమే ఈ సీన్. అన్ని సీన్స్ మూవీలో చూపించలేరు కదా, సో శుక్రాచార్యుడి పర్స్పెక్టివ్ లేనప్పటికీ కూడా స్కోప్ ఉన్న చోట రెఫరెన్స్ కానీ డీటెయిల్స్ కానీ అందిస్తూనే ఉన్నారు. ఇంకా ప్రహ్లాదుడి చేతుల్లో కొన్ని పక్షులు చూస్తూ ఉంటాం, అవే క్లైమాక్స్ లో శివపార్వతులుగా మారతారు. సో మనం బాగా మిస్ అవుతున్న ఉమామహేశ్వరులు ఇలా క్లైమాక్స్ లో దర్శనమిస్తారు. ఇంకా పోస్ట్ క్రెడిట్స్ లో కొన్ని మాట్లాడుకోవాలి. జయ విజయులు ఇంకా 2 జన్మలెత్తాలని నారదుడు సరదాగా ఇంద్రుడికి రిమైండ్ చేస్తాడు. జయ విజయులు విష్ణు ద్వారపాలకులు, ఇంకా ఆయన యొక్క పరమ భక్తులు. సనక సనందుల ముందు అహంకరించడం చేత శాపము పొంది 3 రాక్షస జన్మలు ఎత్తారు. వారే హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. తర్వాత వారే 2వ జన్మకి రావణ కుంభకర్ణులుగా, 3వ జన్మకి శిశుపాల దంతభక్తులుగా జన్మిస్తారు. చివరిగా హరి చేత సంహరింపబడతారు. సో ఆ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు మళ్లీ పుడతారని నారదుడు ఇంద్రుడికి క్లైమాక్స్ లో హింట్ ఇస్తాడు. ఆ తర్వాత పరశురాముడి మూవీ పోస్టర్ పడుతుంది, కానీ పరశురాముడికి జయ విజయుల జన్మకి ఎటువంటి సంబంధం లేదు. జస్ట్ ఆడియన్స్ క్యూరియాసిటీకి అలా పెట్టారని చెప్పొచ్చు. బట్ రామ అవతార్ లో, కృష్ణ అవతార్ లో ఈ జయ విజయుల కంటిన్యూషన్ ఉంటుంది. ఫైనల్ గా ఒక క్లారిటీ కూడా, నరసింహస్వామి హిరణ్యకశిపుడిని చంపేశాక ఆయన ఉగ్రాన్ని ప్రహ్లాదుడు తగ్గిస్తాడు. కానీ పరమేశ్వరుడు శరభ అవతారం ఎత్తి నరసింహస్వామితో యుద్ధం చేశాడు కదా అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ 2 వేరు స్టోరీస్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. 2 వేరు టైమ్ లైన్స్, అంటే వేరు కల్పాలు. ఒక కల్పంలో జరిగినది మరో కల్పంలో జరుగుతూనే ఉంటుంది, కానీ అందులో కొన్ని చేంజెస్ అవుతాయి. సో ఒక కల్పంలో నరసింహస్వామి క్రోధాన్ని ప్రహ్లాదుడి భక్తి ఆపితే, ఒక కల్పంలో శివుడే శరభగా వచ్చి ఆపుతాడు. బట్ 2 నిజాలే. సో మూవీలో ఒక కల్పాన్ని దృష్టిలో పెట్టుకుని తీశారు. సో ఇందులో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. అయితే లాస్ట్ కి మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్ ని అనౌన్స్ చేశారు. నాకున్న కన్ఫ్యూజన్ ఏంటంటే మహా అవతార్ ద్వారకాధీష్ అండ్ మహా అవతార్ గోకులానంద అని 2 అనౌన్స్ చేశారు. ద్వారకాధీష్ అన్నా సరే, గోకులానంద అన్నా సరే 2 కృష్ణుడే. అంటే కృష్ణుడి మీద 2 సినిమాలు తీస్తున్నారా? అలా అయితే పార్ట్ 1 పార్ట్ 2 అనొచ్చు కదా. పోనీ బలరాముడి మీద ఒక సినిమా ఉంటదా? అంటే బలరాముడు అంశ అవతారమే గానీ డైరెక్ట్ అవతారం కాదు కదా. అండ్ ద్వారకని కృష్ణుడు అంత తొందరగా నిర్మించలేదు. అలాంటప్పుడు మహా అవతార్ గోకులానంద ఫస్ట్ రిలీజ్ అవ్వాలి గానీ మహా అవతార్ ద్వారకాధీష్ ఏంటి? అంటే నేనేమి ఫిల్మ్ మేకర్స్ ని కించపరచట్లేదు, నా క్యూరియాసిటీని తెలుపుతున్నాను. ఏం ప్లాన్ చేశారు, ఎలాంటి అద్భుతాన్ని సృష్టించబోతున్నారు అని అడుగుతున్నానంతే. సో దీని మీద మీకేమైనా క్లారిటీ ఉంటే కామెంట్ చేయండి. అలాగే కల్కిని 2 పార్ట్స్ గా తీస్తున్నారంట. సో కలిపురుషుడి డీటెయిలింగ్ కి ఒక పార్ట్ అండ్ కల్కి రాకడకు ఒక పార్ట్ అయి ఉండొచ్చు. కానీ మిగతా అవతారాలతో పోలిస్తే కల్కి అవతారం చాలా వరకు మిస్టరీయే. అలాంటిది మిస్టీరియస్ కల్కి మీద 2 పార్ట్స్ అంటే సాహసం అనే చెప్పాలి. రెట్టింపు బడ్జెట్ తో, రెట్టింపు ఉత్సాహంతో సినిమా బృందం వారు మిగతా సినిమాలన్నీ అందించాలని కోరుతూ ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. కమింగ్ టు మై ఒపీనియన్, నాకు ఈ సినిమా బాగా నచ్చింది. ట్రైలర్ చూసి నేను భక్తి మాత్రమే ఎక్స్పెక్ట్ చేశా. సో యానిమేషన్, స్టోరీ, సాంగ్స్ ఇవన్నిటి మీద నాకంత పట్టింపు లేదు. అయినా కానీ యానిమేషన్, సాంగ్స్, డబ్బింగ్ పిచ్చగా ఎంజాయ్ చేశా. లిటరలీ 2 గంటలు సత్యయుగానికి చేరి విష్ణు దర్శనం పొందినట్టుగా అనిపించింది. ఇక మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలపండి. చూడని వారుంటే ఈ గొప్ప సినిమాని మిస్ అవ్వి రిగ్రెట్ ఫీల్ అవ్వకండి. సో డూ వాచ్ ఇట్. సో తర్వాత నుంచి వీడియోస్ బాగానే రిలీజ్ చేస్తాం. అఫ్ కోర్స్ పెద్ద గ్యాప్ వచ్చింది. ఇక మీదట ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి కొత్త సిరీస్ ని కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అదేంటో కూడా అనౌన్స్ చేస్తాం తొందరలో. మరో వీడియోతో కలుద్దాం. మీ AMC టాక్స్.